హాయ్ హలో అండి, వెల్కమ్ టు రాజారాణి తెలుగు ఛానల్. దిస్ ఈజ్ రేవతి. ఫ్రెండ్స్, చాలా మంది కూడా ఈ మధ్య బెట్టింగ్స్ ఎక్కువ అయిపోయాయండి. సో వాటికి అగెనిస్ట్గా మన ఛానల్లో అలాగే ఇన్స్టాగ్రామ్స్లో కూడా కొన్ని రీల్స్ అండ్ వీడియోస్ చేసామండి. ప్లీజ్ అండి వాటిని కూడా చూసి వాటిని కూడా సపోర్ట్ చేసి వాళ్ళని కూడా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు చూసినప్పుడైతే ఈ బెట్టింగ్ గేమ్స్ అనేది చాలా ట్రెండ్ అయిపోయినాయి. సో దానివల్ల మనీ అనేది ఎక్కువ లాస్ అయిపోతున్నారండి. సో దానికోసమని నేను మెయిన్గా చెప్తున్నాను, వీడియో స్టార్టింగ్లోనే చెప్తున్నాను, దయచేసి ఎవరు కూడా బెట్టింగ్ గేమ్స్ ఆడకండి. అండ్ ఎవరైతే ఆడాలనుకుంటున్నారో వాళ్ళు కూడా దయచేసి స్టాప్ చేయండి. అండ్ మన ఛానల్లో ఇప్పుడు వచ్చేసి మసాలా బిజినెస్ గురించి చాలా మంది కూడా కొన్ని కామెంట్స్ అయితే పెట్టారండి. సో అవన్నిటికి కూడా కొన్ని రిప్లై ఇవ్వాలి అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి వచ్చేసి చాలా మంది నాకు ఫ్లూయెంట్గా అడిగిన కొన్ని మెసేజ్ని అన్నీ కూడా నేను స్క్రీన్ షాట్ తీసుకున్నానండి. సో వాళ్ళు క్వశ్చన్స్ ఏం అడిగారు అండ్ వాటికి సమాధానం ఏంటి అనేది క్లియర్గా ఏ ఇన్ఫర్మేషన్లో ఈ వీడియోలో చెప్తాను. అండ్ ఈ వీడియోలో వచ్చేసి ఖచ్చితంగా 100% మంచిగా ఇన్ఫర్మేషన్ అడిగినవే నేను స్క్రీన్ షాట్ తీసుకున్నానండి. యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, బాగా క్లియర్గా అర్థమవుతుంది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ వస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి ఆ కామెంట్స్ ఏంటి, ఏం పెట్టారు అనేది చెప్తాను, చూడండి. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రాజశేఖర్. ఫస్ట్ ఎలాగా అడిగారంటే, సిస్టర్ ఫర్ డేకి 60 సీట్స్ అమ్మాలి అని చెప్పారు. డెలివరీ బాయ్కి ఎంత అమౌంట్ ఇస్తారు? నేను కూడా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటాను, ప్లీజ్ చెప్పండి అన్నారు. సో చూసారా ఫ్రెండ్స్, వాళ్ళ కమెంట్స్ అయితే అడిగారు. మీరు అనుకోవచ్చు మీరే చదువుతున్నారేమో అనేసి. సో అందుకోసం మీకు కూడా చూపిస్తానండి. సో వాళ్ళు ఏం కమెంట్ చేశారు ఏంటి అనేది బాగా చూపి వాళ్ళకి స్క్రీన్ మీద వేస్తాను, ఓకేనా? సో దానికి ఆన్సర్ ఏమంటే, మనము రోజు 60 పీసెస్ దానికి ఆన్సర్ ఏమంటే, ప్రతిరోజు మనము 60 సీట్స్ అమ్ముతున్నాం, ఓకేనా? 60 షీట్లు అమ్ముతున్నాం ప్రతిరోజు. 60 షీట్లు, ఒక షీట్కి ఎంత ఏమని చెప్పాను, 35 రూపాయలు, 35 రూపీస్, 2100 రూపాయలు అనమాట, ఓకేనా? 60 పీసెస్కి మనము 60 షీట్లు అమ్మితే 2100 రూపాయలు అవుతుంది, ఓకేనా? ఇందులో మనము పెట్టుబడి ఉంది కదా, మనకి 35 రూపాయలు ఒక షీట్ అయితే 20 రూపాయలు లాభం వస్తుంది ఒక షీట్ మీద. ఇంటూ 60 షీట్లు 1200 మనకు లాభం, ఓకేనా? దీనికి 2100 రూపాయలు తీసేయండి, మొత్తం వస్తుంది కదా. 2100 రూపాయలు తీసేస్తే 900 మనం పెట్టుబడి, 900 పెట్టుబడి పెడితే 1200 మనకు ఆదాయం వచ్చింది, ఓకేనా? ఆ ఆదాయాన్ని మనం ఏం చేయాలంటే, 60 పీసెస్ అమ్మిన దానికి డెలివరీ అబ్బాయికి, సేల్స్ మ్యాన్స్కి 3.5 రూపాయలు ఇవ్వాలి, అంటే 200 రూపాయలు ఇవ్వాలి పర్ డేకి, ఓకేనా? బాగా అర్థమైందా? ఇప్పుడు 60 షీట్లు అమ్మితే 200 రూపీస్ ఆ అబ్బాయికి ఇవ్వాలి, సేల్స్ మ్యాన్స్కి, మీరు ఎవరైనా పెట్టుకోవాలి అనుకుంటే, ఓకేనా? 60 షీట్లు అమ్మినా అనుకోండి, 300 రూపీస్ పడుతుంది ఆ అబ్బాయికి. అలాగనే డైలీ మంత్లీ వేసుకున్నాను 6000 రూపీస్ అవుతుంది, ఓకేనా? 3 రోజులు 6 కాబట్టి 6000 అవుతుంది. అలాగే పార్ట్ టైం పెట్టుకోవచ్చు అబ్బాయిని, ఫుల్ టైం ఏం అవసరం లేదు ఇందులో. పార్ట్ టైం అంటే మార్నింగ్ 9 నుంచి 11 కానీ 12 వరకు పెట్టుకోవచ్చు. అంటే పార్ట్ టైం అంటే ఇప్పుడు 3000, 4000, 5000 ఇస్తాను, అంతగా ఎక్కువ ఇవ్వడం లేదు. మనం 6000 ఇస్తున్నాం కాబట్టి మనకి ఇబ్బంది ఉండదు, ఓకేనా? పార్ట్ టైం అబ్బాయిని పెట్టుకుంటాం. ఇంకొకటి, ఆ అబ్బాయికి ఏం చెప్పాలంటే, 60 కంటే ఎక్కువ మీరు సేల్ చేస్తే, ఒక 70 కానీ 80 కానీ సేల్ చేస్తే మీకు కమిషన్ బేస్ మీద ఒక షీట్కి ఇంతనే ఇస్తాను అని కూడా, అది కూడా మాట్లాడుకోవాలి, ఓకేనా? మనం ఎట్లా ఒక షీట్కి 3.5 రూపాయలు ఇస్తున్నాం, 60 షీట్లు అమ్మితే 200 ఇస్తాం. అట్లా ఇంకా 70, 80, 90 అమ్మినా అనుకోండి, ఒక షీట్కి 300 రూపాయలు లెక్కేసుకొని ఆ అబ్బాయికి ఎంత వస్తుందో అంత ఇచ్చేసేయండి. ఆ అబ్బాయికి ఇంట్రెస్ట్ పెరుగుతుంది, మీకు బిజినెస్ పెరుగుతుంది, ఓకేనా? ఒక సేల్స్ మ్యాన్ని ఇందులో పెట్టుకోవాలనుకుంటే మెయిన్ ఇలాగనే మీరు ఫాలో అవ్వండి, మంచిగా సేల్ అవుతుంది, మంచిగా గ్రోత్ అవుతారు, ఓకేనా? చాలా మంది ఇంటి దగ్గరే కూర్చొని నేనేం వర్క్ చేయలేను, నా వల్ల కాదు, నాకు పిల్లలు ఉన్నారు, నాకు అత్తమామలు అరుస్తున్నారు, నేనేం చేయలేను అంటే దానికి మేమేం చేయలేం. అది మీరు సపోర్ట్ చేసి మీరు మాట్లాడుకొని మీ ఫ్యామిలీని కన్విన్స్ చేసుకుని మీరైతే ఈ బిజినెస్ అయితే చేసుకోవాలి ఉంటుందండి. ఎందుకంటే మనం ఇంటికాడే కూర్చొని చేసుకుని ఒక మంచి బిజినెస్, దీంట్లో మనం ఎక్కువ ఇన్వెస్ట్ చేయట్లేదు, జస్ట్ ఒక 2 నుంచి 3000 లోపల ఇన్వెస్ట్ చేస్తున్నాను. నేను కూడా అలాంటి చెప్పాను చాలాసార్లు, ఈ బిజినెస్ నేను స్టార్ట్ చేసేటప్పుడు ఓన్లీ అంటే ఒక 1500 మాత్రమే నేను ఈ బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తానండి. సో మంచి ప్రాఫిట్ ఉంది, అందుకని మీకు కన్ఫామ్గా చెప్తున్నాను. ఆల్రెడీ మన సబ్స్క్రైబర్లు కూడా చాలా మంది చేశారు, చాలా మంది కమెంట్స్ పెట్టారు, అక్క మేము బాగా చేస్తున్నాము, మంచి ప్రాఫిట్ వస్తుంది, చాలా బాగుంది, ఇంకా కొత్త ఐడియాస్ చెప్పండి అనేసి చాలా మంది కూడా అడిగారండి, ఓకేనా? ఇదే అయితే ప్రాసెస్ అన్నమాట. ఎప్పటికైనా సరే మనం గుర్తుపెట్టుకోండి, ఒక బిజినెస్ స్టార్ట్ చేసే ముందు, ఏదైనా వర్క్ స్టార్ట్ చేసే ముందు మనం ఈ బిజినెస్లోకి వెళ్తే సక్సెస్ అవుతామా లాస్ అవుతామా అని ఆలోచించుకొని
ఓకేనా. 2-3 సార్లు ఆలోచించుకొని మీ ఫ్యామిలీతో మాట్లాడుకొని, మీ వాళ్ళతో మాట్లాడుకొని, మీ హస్బెండ్తో మాట్లాడుకొని, మీ డాడీ మమ్మీ వాళ్ళతో మాట్లాడుకొని మంచిగా గ్రోత్ చేసుకోగలము. 4-5 మంది ఉన్నాం మన ఫ్యామిలీలో, మనమే కష్టపడదాము, మంచి డబ్బులు సంపాదించుకోగలము, మనమే మార్కెటింగ్ చేసుకోగలము. ఒక రోజుకి 5,000 రావచ్చు, రేపు 10 రావచ్చు. ఇలాగ ట్రై చేయండి. ట్రై చేసింది ఏమి ఇబ్బంది లేదు. ఓకేనా. నా లాస్ అయితే ఎంత లాస్ అవుతారు? 1,500 2,000 లాస్ అవుతారు. ఒకవేళ సక్సెస్ అయింది అనుకో, మీకు రోజు నెల వస్తూనే ఉంటుంది. దేంట్లో ఏమి మోసం ఏం లేదు, దగా ఏం లేదు కదా. మీరు ఎంత కష్టపడితే అంత మనకు వస్తుంది. ఇప్పుడు మీరు అంటున్నారు ఫ్యామిలీలో ఒకరు ఇద్దరైతే ఉండరండి, కంపల్సరీ అత్తమ్మ ఉంటారు, అమ్మ నాన్న ఉంటారు, అక్క చెల్లి తమ్ముళ్ళు అందరూ ఉంటారు. సో అందరం కలిసి ప్యాకింగ్ చేయండి. ఎంత ఫాస్ట్గా మేబీ ఒక 3 అవర్స్లో అయిపోతుంది. మీరు ఒక్కరే కూర్చొని కష్టపడే బదులు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ని వాళ్ళకి ఫ్రీగా ఉన్నప్పుడు ఒక 1 అవర్ వచ్చి మీతో కూర్చొని హెల్ప్ చేస్తూ హాయిగా మాట్లాడుకుంటూ కూడా ఈ బిజినెస్ చేసుకోవచ్చు అండి. అక్కడ ఒకరు ఇక్కడ ఒకరు అందరూ కూడా చక్కగా కూర్చొని ఈ మాట్లాడుకుంటే బిజినెస్ చేయడం వల్ల ఏంటంటే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కలిసి ఉన్నట్టు ఉంటుంది, కలిసి మంచి వర్క్ చేసినట్టుంటుంది, వాళ్ళతో కలిసి మాట్లాడినట్టుంటుంది. దీనివల్ల ఏంటంటే ఫ్యామిలీలో ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా ఈజీగా తెలుస్తుంది. సో మంచి బిజినెస్ అని చెప్తున్నానండి మెయిన్ అయితే. సో ఇవైతే కమెంట్స్ అయితే చాలా పెడుతున్నారు. చాలా మంది కూడా ఇంకా కొత్త వాళ్ళు కూడా వస్తున్నారండి. కొత్త వాళ్ళు కూడా మళ్ళీ అక్క స్టాక్ చెప్పండి, అట్టలు చెప్పండి, కవర్స్ చెప్పండి అని చెప్తున్నారు. అండ్ వాళ్ళకి కూడా మెసేజ్ పెడుతున్నాను, వాళ్ళకి కూడా రిప్లై ఇస్తున్నానండి. సో చాలా బాగా రెస్పాన్స్ అయ్యారు. అండ్ లాస్ట్ 2 బ్యాక్ వీడియోస్ చెప్పాను కదండి బిజినెస్ ఐడియాస్ అని. సో చాలా మంది కూడా అప్పుడాల బిజినెస్ అండ్ పికిల్ బిజినెస్ కూడా చెప్తున్నారు. సో నేను కూడా ఇంకా త్వరలో కూడా మంచి ఇంటికాడే కూర్చొని ఒక మంచి బిజినెస్ చెప్తానండి, శారీస్ బిజినెస్. సో దాంట్లో చాలా మంది అంటారు శారీస్ బిజినెస్ వాళ్ళకి ఇస్తాము, వాళ్ళు మనకి డబ్బులు ఇవ్వరు, లాస్ అయిపోతుంది. అలా కాకుండా మనం ఇంటికాడే కూర్చొని శారీస్ని ఎలా అమ్ముకోవాలి, మంచి తక్కువ బడ్జెట్లోనే ఎక్కువ అమ్ముకోవాలి అనేసి క్లియర్ కూడా చెప్తానండి నెక్స్ట్ వీడియోలలో. అలాగే ఓకేనా. ఈ వీడియోస్ ప్రతి ఒక్కరు చూస్తున్నారు, ఫాలో చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అలాగనే ఈ వీడియో అంటే ఈ బిజినెస్ చాలామంది కావాలనుకుంటున్నారు. ఎందుకంటే ఇంటి దగ్గరే కూర్చొని చిన్న బిజినెస్ పెద్ద లాభం వస్తుంది, మంచి బిజినెస్. ఓకేనా. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. చాలామందికి పాపము జాబ్ లేక ఇంటి దగ్గరే ఒంటరిగా ఉంటా, పల్లెటూరులో కానీ సిటీల్లో కానీ ఒంటరిగా అంటే ఏమి జాబ్ లేకుండా ఏమి చేయాలో తెలియక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కనీసం మీకు అవసరం లేకుండా కనీసం మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా అవసరం వస్తుందేమో ఇలాంటి జాబు, ఇలాంటి బిజినెస్. చెప్పలేం కదా, మనకు యూజ్ కాకపోవచ్చు, కనీసం వేరే వాళ్ళకన్నా యూజ్ అవుతుంది కదా. 10 మందికి యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళు బాగుపడుతున్నారు అనుకోండి, మీ పేరు చెప్పే కదా బాగుపడతారు. కాబట్టి ప్రతి ఒక్కరు షేర్ చేయండి, ఇలాంటి వీడియోస్ షేర్ చేయండి, బిజినెస్ వీడియోస్ షేర్ చేయండి. ఇలాంటి క్లాసెస్ చెప్పాలంటే, ట్రైనింగ్ తీసుకోవాలంటే చాలా మంది యాప్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. డబ్బులు కావాలి. మనం టీచింగ్ నేర్పించేదానికి కూడా డబ్బులు కావాలి. మనకు అవసరం లేదు, ఆ డబ్బులు అవసరం లేదు. మనకు సపోర్ట్ ఉంటే చాలు, మీ సపోర్ట్ ఉంటే చాలు, మాకు ఇంకేం అవసరం లేదు. ఓకేనా. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచిగా చెప్పుకున్నాము. చూడండి, నెక్స్ట్ వీడియో సూపర్గా వస్తుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, మనకైతే మన సబ్స్క్రైబర్లు అయితే కొన్ని కమెంట్స్ అయితే పెట్టారండి. సో ఈ కమెంట్స్లో అక్క పర్ డేకి ఎంత అమ్మాలి, అలాగే నేను ఒక బాయ్ని పెట్టుకుంటే ఎంత ఇవ్వాలి అనేది క్లియర్గా చెప్పానండి. అండ్ నెక్స్ట్ వీడియోలో వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ ఏంటి అనేది కూడా క్లియర్గా చెప్తాను. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ఆల్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాం.